భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించుకుని తరిస్తారు. గర్భాలయ ప్రాంగణంలో ధ్యానాంజనేయ స్వామి వారి దర్శన అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతల ఆలయాలకు బయలుదేరుతారు. ఆధ్యాత్మిక వేదికల హనుమద్వీపంలా ఉన్న ఈ ఆలయం నిత్యం అశేషమైన భక్తజన సంద్రంతో కళకళలాడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఓ ప్రక్క జగజ్జనని సంతోషిమాత కొలువై ఉంది. అమ్మలగన్న అమ్మ ఆ తల్లి దర్శనం సర్వశుభకరమని భక్తులు భావిస్తారు. ఇదే ప్రాంగణంలో మరో ప్రక్క కోదండరాముడు, నాగేశ్వర స్వామి, భ్రమరాంబ సమేత స్ఫటిక లింగేశ్వర స్వామి వార్లు కొలువై భక్తుల అభీష్టాలను నెరవేర్చే చల్లని దేవతలుగా నిత్య నీరాజనాలందుకుంటున్నారు. మరో ప్రక్క నవగ్రహాలయం ఉంది. సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని అంటూ భక్తులు భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. ఈ విశ్వాన్ని నడిపించే నవగ్రహాది దేవతలను మనస వాచ కొలిచి ఆశీస్సుల కోసం అర్రులు చాచుతారు. ఇదే ప్రాంగణంలో మరో ప్రక్క చదువుల తల్లి సరస్వతీమాత కొలువైంది. జ్ఞాన సిద్ధిని ప్రసాదించే ఆ తల్లి కరుణా కటాక్షాలతో చతురంగ విద్యలు సొంతమవుతాయని నమ్ముతూ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ఇంకో ప్రక్క దుర్గామాత కొలువై ఉంది. అమ్మలగన్నయమ్మ ఆ దుర్గామాత సర్వాలంకరణ శోభితురాలై నయన మనోహరంగా దర్శనమిస్తుంది. ఆ తల్లి ఆశీస్సులు సర్వశ్రేయోదాయకమని భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. శివుడు లయకారుడు. ఈ సృష్టిలో శివతత్వము లేని అంశమంటూ కనిపించదు. విష్ణువు ఆయనే, ఓంకారం ఆయనే. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆ మహాదేవుడు, సర్వాంతర్యామి అయిన ఆ దేవదేవుడు ఇక్కడ ఈ ఆలయంలో విశ్వనాథుడిగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. ఇక్కడి మరో ప్రక్క లీలామోహనుడు వేణుగోపాల స్వామి కొలువై భక్తుల అభీష్టాలను నెరవేర్చే చల్లని దైవంగా వెలుగొందుతున్నాడు. ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క ఓ రావి చెట్టు కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటుంది. మహిమాన్వితమైన ఈ వృక్షరాజం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని మహిళా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే నాగదేవతల ప్రతిమలు దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్నారు.
సమస్త వ్యాధులను మటుమాయం చేసి సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం సకల శుభాలను ఇస్తుందని నమ్ముతూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.